సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏదెక్కువ ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గురువారం సందర్భంగా ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శ్రీ దక్షిణామూర్తి అవతార విశిష్టతను గురించి, ఆచారం సంప్రదాయం అనే శీర్షికలు తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ చతుర్దశి సామాన్య కార్యక్రమాలకి ఉపకరిస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, బృహస్పతి జపం, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, శనగల దానం, పసుపు వస్త్ర దానం, గోసేవ అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ బృహస్పతి ప్రీతికి దోహదపడతాయి. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి బృహస్పతి అనుగ్రహం ద్వారా సకల శుభకార్యాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ధనస్సు క్షేత్రస్థితి, కేతువు యొక్క బృహస్పతి యొక్క యుతి ఉంది. ఇది ఆకస్మిక అనుకూలతని, ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ఈ ప్రతికూలత దోష దుఃఖ నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు జ్ఞాన వృద్ధిని కలిగిస్తాయి, తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. మందస్మిత స్ఫురిత ముగ్ధ ముఖారవింద కందర్ప కోటి శత సుందర దివ్యమూర్తిం ఆతామ్ర కోమల జటా ఘటితేందులేఖం ఆలోకయే వటతటీ నిలయం దయాళుం కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణారసపూరపూరిత సముద్రం. జయదేవ మహాదేవ జయ కారుణ్య విగ్రహ జయ భూమిరుహావాస జయ వీరాసన స్థిత జయ కుందేందు పాఠీర పాండురాంగ గజాపతే జయ విజ్ఞాన ముద్రాక్ష మాలావీణాలసత్కరా. శ్రీ దక్షిణామూర్తి యొక్క అవతార విశిష్టత ఏమిటో, ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం.
శ్రీ దక్షిణామూర్తి శివుడి అనంత రూపాల్లో గురుతత్వ ఆకృతి. మునులకు జ్ఞానబోధ చేస్తూ వటవృక్షం కింద దక్షిణామూర్తి ఆసీనుడై ఉంటాడు. చిన్ముద్ర ధరించి సకల జ్ఞానామృతాన్ని శిష్యులకు పంచేటువంటి రీతిలో దక్షిణామూర్తి గోచరమవుతాడు. దక్షిణామూర్తిని విశేషంగా గురువారం నాడు ఆరాధించడం వల్ల జ్ఞానవృద్ధి ఏర్పడుతుంది. గురు పరంపరకే ఆద్యుడైనటువంటి దక్షిణామూర్తిని గురువారం నాడు ఆరాధించడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ముఖ్యంగా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శ్రీ దక్షిణామూర్తిని పసుపు రంగు పుష్పాలతో పసుపు కొమ్ములతో అష్టోత్తర సమన్వితంగా పూజించాలి. నమ ఇదం దక్షిణామూర్తయే నమః అనే దక్షిణామూర్తి మూలమంత్రాన్ని 108 సార్లు మనసారా గురువారం నాడు స్మరించుకోవాలి. పసుపు రంగు వస్త్రాలని ధరించి దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల విశేష శుభ ఫలితాలు చేరవచ్చు. పెసరపప్పుతో తయారు చేసినటువంటి పులగాన్ని దక్షిణామూర్తికి నివేదన చేయడం ద్వారా మేధోపరమైనటువంటి వికాసం వృద్ధి చెందుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. శుభ ప్రయత్నాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లల విషయంలో అశ్రద్ధ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తలంపులు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా పెరుగుతుంది. ఆరోగ్యం, క్షేమం. నూతన కార్యక్రమాలు, కార్యాలు పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలను వ్యాపార రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. మహిళలకు సంతోష సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా బలాన్ని పెంపొందింపజేస్తుంది. నూతన కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి వేగం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు, వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు పెరుగుతాయి. ఆకస్మిక పరిణామాలు గృహరీత్యా విస్మయాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఖర్చుల్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి విస్మయాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి ప్రతిబంధకాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో ప్రతికూల ప్రభావాన్ని వైద్య వృత్తి వారు ఎదుర్కోలేకపోతారు. రాజకీయ రంగం వారికి అతి ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలతని పెంచి ప్రమాదాన్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి లభిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి అనుకూలత ఏర్పడుతుంది. విద్యా సంబంధిత అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన
కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలతని పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. నూతన స్నేహాలు ఈరోజు మీకు అనుకూలం, అభివృద్ధికి దోహదపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ అతిక్రమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలని ఒక్కొక్కటిగా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. క్రీడారంగం వారికి సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం కళారంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాన్ని రాజకీయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలతను పెంచుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్ని ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. ప్రతిబంధకాల్ని ఒక్కొక్కటిగా మహిళలు ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల సానుకూల ప్రభావం ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కళారంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. ముఖ్యమైనటువంటి విషయాల్లో కాలయాపన కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మక్కువ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతిబంధకాలు కొనసాగుతాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆనందకర పరిస్థితుల్ని మహిళలు గృహపరంగా వెంటనే ఆస్వాదించలేకపోతారు. ప్రతిబంధకాలు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కొనసాగుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తుంది. వాహన విషయాల్లో రాజకీయ రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా పెరుగుతుంది. శత్రువులు బలపడతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు కన్యారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాల్ని దూరం చేసి ఆర్థిక విషయాల్లో అనుకూలతని పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగైనప్పటికీ అవరోధాలను వెంటనే అతిక్రమించలేకపోతారు. ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మక్కువ పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక ఉల్లాసం మహిళలకి కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యాలని కళారంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి మాత్రం కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు
అనుకూలతని పెంచుతాయి, ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి, ప్రమాదాన్ని తొలగించేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిబంధకాలు ఆర్థికంగా కొనసాగుతాయి, మానసిక విభేదాలు తలెత్తుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది, ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగవుతుంది. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మాత్రం మార్చుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మెల్లమెల్లగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి వ్యాపార రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలు పాలు పంచుకునేటువంటి అవకాశాలు తగ్గుతాయి, శ్రమ తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి కూడా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి, ప్రమాదాన్ని దూరం చేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి, శారీరక శ్రమ తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికమవుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది, ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు వెంటనే సాధించలేకపోతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఉంటుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఓర్పు, సహనం వంటివి తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆర్థికపరమైనటువంటి చిక్కులు కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులు వెంటనే స్పందించలేకపోతారు. కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది, శత్రువులు బలపడతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి ప్రతికూలతను పెంచుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు, ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. అసహన పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ కూడా అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత తగ్గుతుంది. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి మాత్రం కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి శుభ ప్రయత్నాలు రాణిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు మహిళలకు గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ధైర్యంగా ఆహ్వానించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలతని పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, వ్యయం కూడా పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. ఆకస్మిక లాభాలు వ్యాపార రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం మహిళలకు బలాన్ని పెంపొందింపచేస్తుంది. గృహ విషయాల్లో అనుకూలతని కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు, శుభ ప్రయత్నాలు రాణిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యాపార రంగం వారికి సానుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం.
గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. తాత్కాలిక ఆర్థిక పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు మాత్రం కొనసాగుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆర్థిక పురోభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితిని మెరుగు చేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు చేకూరుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు లక్ష్మీవారం లేదా గురువారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో గోసేవ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈశ్వర దర్శనం శుభ ఫలితాన్ని కలిగించి గ్రహశాంతిని పెంపొందింపచేస్తుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విధానాలు కలిసి వస్తాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్యం కూడాను మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, ఆ సమస్యల నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాలు మన మహర్షులు మనకు అందించినటువంటి విధి విధానాల్ని గృహబల రీత్యా మీ అందరికీ అందిస్తూ ఉన్నటువంటి ఈ శుభతరుణంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వీటిలో దేనివల్ల ఇబ్బంది పడుతున్నా బెల్లం, కొబ్బరి కలిపి ఉండలుగా చేసి బాదం ఆకులో పెట్టి పక్షులు తిరిగేటువంటి చోట పెట్టండి. తప్పకుండా మీకు ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. చాలామంది రాత్రిపూట పిల్లలు అకారణంగా ఏడుస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఈ ఏడుస్తూ ఉంటే ఏం చేయాలంటే ఎరుపు రంగు గుడ్డలో 6 యాలకులు, 3 మిరియాలు, ఒక చిన్న పచ్చకర్పూరం ముక్క వేసి మూట కట్టి ఆ చిన్న పిల్లవాడు లేక పిల్ల ఏడుస్తూ ఉన్నటువంటి ఉయ్యాలకి కానీ మంచానికి కానీ కట్టండి. ఇలా గనక చేసినట్లయితే తప్పకుండా ఏడవటం ఆపేస్తారు. అంటే దుష్టశక్తి అనేటువంటిది కంటికి కనిపించకుండా తిరుగుతోంది ఎక్కడో, ఆ దుష్టశక్తి పారిపోతుంది అన్నమాట. దీర్ఘ వ్యాధి, చాలా కాలం నుంచి బాధపడుతున్నారు. అలా బాధపడుతూ ఉన్నట్లయితే దీర్ఘవ్యాధితో మీ ఇంట్లో ఉండేటువంటి అత్తిపత్తి ఆ యొక్క వేరును ఆదివారం నాడు సంపాదించి అది బయటకు కనిపించకుండా ఎరుపు రంగు ఊలు దారంతో దాన్ని చుట్టేసి మీ ఇంటి చూరులో ఆమెన పెట్టండి. దాన్ని మీ ఇంట్లో ఉండేటువంటి దీర్ఘవ్యాధితో బాధపడేటువంటి వారు కోలుకుంటారు. కొబ్బరి, పంచదార కలిపండి. ప్రతి శుక్రవారం కూడాను ఆ కొబ్బరి పంచదారతో చేసినటువంటి లడ్డు ఉంది చూసారా, 10 మంది కనుక పంచినట్లయితే మీ ఆర్థిక పరిస్థితి అనేటువంటిది తప్పనిసరిగా చక్కగా తయారవుతుంది. ఆర్థిక దుస్థితి పోయి లాభదాయకమైన ప్రభావంతో మీరు జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చేయవలసిందల్లా కొబ్బరి, పంచదార కలిపి శుక్రవారం నాడు పంచటం కొంతమందికి. అలాగే మీరు ఎప్పుడైనా సరేనండి ఇతరుల ఇళ్లకు వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో మాత్రం వెళ్ళకూడదండి, చాలా తప్పు. తినుబండారాలు కానీ పళ్ళు కానీ ఇలా తీసుకొని వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల వారి ఇంట ఏదైనా దోషం ఉంటే అది మీ వెంట రాదు. మీరు ఎప్పుడైనా సరే ఇతరులను మీ ఇంటికి భోజనానికి కనుక ఆహ్వానించినట్లయితే తప్పకుండా వడ్డనలో నెయ్యి ఉండేటట్టుగా చూసుకోండి.
ఇలా చేస్తే మీకు ఆయురారోగ్యాలు, కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి కలుగుతాయి సుమా. దేవుని పూజకు ఉపయోగించినటువంటి పుష్పాలు స్త్రీలు గనక తలలో గనక ధరించడం వలన ఆ పూజా ఫలంలో కొంత భాగం పొందటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే దేవాలయాన్ని దర్శించినప్పుడు మీరు నమస్కారం చేయగానే ఆ దేవుని పూజ చేసినటువంటి పూజారి పూలు ఇచ్చినప్పుడు ఆ పూలను మీరు స్త్రీలు చక్కగా తమ తలలో అలా కళ్ళకద్దుకుని పెట్టుకోవాలి. ఆ పూజలో సొగ భాగం పుణ్యం మీకు వచ్చి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో అత్యంత ప్రభావం కలిగించేటటువంటి గ్రహం గురుగ్రహం. గురు ప్రభావం అధికంగా ఉంటుంది కనుకనే వివాహం జరిగేటటువంటి సందర్భాలలో గురుబలం ఉందా అన్న ప్రశ్న వేస్తూ ఉంటారు. స్త్రీణాం గురుబలం శ్రేష్టం పుంసానాంతు రవేర్బలం ద్వయోశ్చంద్రబలం జ్ఞేయం అంటూ వివాహం జరిగేటటువంటి సందర్భాలలో ఆలస్యం అవుతున్నది అనుకున్న, ముహూర్త సమయం ఎప్పుడు, వివాహ యోగం ఎప్పుడు అన్న ప్రశ్న వేసుకున్న అమ్మాయిలకు సంబంధించి జాతక చక్రంలో గురువు నవమంలో కానీ, పంచమంలో కానీ, సప్తమంలో కానీ, రెండవ ఇంట కానీ సంచారంలో వచ్చేటట్లుగా ఉండాలి. అలా అయిన పక్షంలో అలాంటి వారికి తప్పక శీఘ్రమే వివాహ యోగం సిద్ధిస్తుంది. ముఖ్యంగా కుంభరాశి, మేషరాశి, మిథున రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ఈ రాశుల వారికి శీఘ్రమే వివాహ యోగం అని చెప్పాలి. ఇతర రాశుల వారికి గురుబలం కొంచెం తక్కువగా ఉన్నది అని చెప్పాలి. ఈ క్రమంలోనే పురుషులకు సంబంధించి రవి అంటే సూర్యనారాయణమూర్తి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రవి బలం ఉంటేనే వివాహ యోగం సిద్ధిస్తుంది అని మనకు జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. ఈ క్రమంలో గురువుకు సంబంధించిన యోగం ఎలా, గురువుకు ఏ విధంగా పరిష్కార మార్గాలు పాటిస్తే గురువు గ్రహం అనుగ్రహం లభిస్తుంది అన్న ప్రశ్న వేసుకుంటే, గురువు అనుకూలంగా ఉన్న పక్షంలో తిండి పుష్టి, పాండిత్యము, శాస్త్ర ప్రతిభ, మంచి మందపాటి దేహము, మంచి వర్చస్సు, వాగ్ధాటి, గౌరవం, సభలలో సన్మానాలు ఇవన్నీ కూడా గురువు వల్లనే సాధ్యమవుతాయి. జాతక చక్రంలో స్థితి ఎలా ఉన్నా కూడా కర్కాటకంలో గురువు ఉన్నా, ధనుస్సులో, కుంభంలో, మీనంలో ఈ రాశులలో గురువు ఉన్నా కూడా మేలు కలిగిస్తాడు అనే సంప్రదాయ విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఇటువంటి గురువుకి సంబంధించి మకరం అనేటటువంటి చోటు నీచగా తక్కువగా బలం కలిగేటటువంటి వాడిగా అభివర్ణిస్తుంది. గురువుకు సంబంధించి పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలను తాము ధరించడం, ఎదుటి వారికి పసుపు రంగులో ఉండే వస్త్రాలను అందజేయడం. మరీచి ప్రజాపతి కూతురు సురూప, ఈ సురూపను ఆంగీరస మహర్షి వివాహం చేసుకున్నాడు. సురూప ఆంగీరస మహర్షిల కుమారుడే బృహస్పతి. ఆంగీరస నామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఏకాదశి తిథి, ఉత్తర ఫల్గుని నక్షత్రంలో గురువు జన్మించినట్లుగా పురాణ విజ్ఞాన శాస్త్రం ఇలా తెలియజేస్తుంది. బ్రహ్మ, ఇంద్రుడు, అధిప్రత్యధి దేవతలుగా గల ఈ గురువు అనుగ్రహం మనం పొందాలి అంటే ప్రత్యేకంగా కనకపుష్యరాగం అనే రత్నాన్ని చూపుడు వేలుకు 3 క్యారెట్లకు తగ్గకుండా ధరించాలి అని పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. గురువుకు సంబంధించి గురు బలం పొందే నిమిత్తమై ఇంకా ఏ విధ పరిహార మార్గాలు ఉన్నాయా అన్న అన్వేషణ చేస్తే, రుద్రాక్షలలో దశముఖ రుద్రాక్ష గురుబలాన్ని మనకు సముపార్జించి పెడుతుంది. కనుక గురుబలం తక్కువగా ఉన్నది, గురుదోషంతో జాతక చక్రం నడుస్తున్నది అనే వారంతా కూడా దశముఖ రుద్రాక్ష మెడలో రుద్రాక్షమాల ధరిస్తే కూడా వారికి అధిక ప్రయోజనం చేకూరుతుంది. తరచుగా దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం ఇటువంటి
బృహస్పతి స్తోత్రాన్ని పారాయణం చేస్తే కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువారం నాడు శనగలను నానబోసి లేక ఆ శనగలను వండిన వంటకంగా నివేదన చేసి వాటిని అందరికీ ప్రసాదంగా వితరణ చేసిన పక్షంలో గురువు అనుగ్రహం లభిస్తుంది. లేదా శనగలను నానబోసి మొలకలు రాకుండా అంటే 1-2 గంటల సేపు మాత్రమే శనగలని నీటిలో ఉంచి తడిసి మెత్తనైన ఆ శనగలను ఎరుపు వర్ణంలో ఉండేటటువంటి ఆవుకు ఆహారంగా అందజేయాలి. అలా చేస్తే కూడా జాతక చక్రంలో గురుబలం లేని కారణంగా వివాహం ఆలస్యం అవుతున్నది అనేటటువంటి వ్యతిరేక ఫలం నివారణ అయి శీఘ్రమే వివాహయోగం సిద్ధిస్తుంది. గురువు కారకంగానే విద్యార్థులకు పరీక్షలలో మంచి గుణాలు లభిస్తాయి. గురువు మంచి వాక్కుకు, జ్ఞాపక శక్తికి, గ్రహణశీలత్వానికి, పాండిత్యానికి ప్రతీక. జాతక చక్రంలో లగ్నం నుంచి 2వ ఇంట గురువు ఉన్న పక్షంలో మంచి వాక్కును గురువు ప్రసాదిస్తాడు. అలా లేని పక్షంలో విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు పొందాలి అంటే వారు పరీక్షలకి తీసుకువెళ్ళే అట్ట పసుపు రంగులో ఉండేదిగా చూసుకోవాలి. వ్రాసేటటువంటి కలం కూడా పసుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉండేదిగా చూసుకున్న పక్షంలో గురువు అనుగ్రహం కొంత లభిస్తుంది అని చెప్పాలి. పసుపు మేళవించిన గంధం బొట్టును పెట్టుకుంటే కూడా గురువు అనుగ్రహం కొంత లభిస్తుంది. అయితే మానసికపరమైన బలాన్ని పెంపొందింపజేసే నిమిత్తమే ఇవన్నీ కూడా. ప్రధానంగా పరీక్షలలో మంచి ఫలితాలు పొందాలి అంటే బాగా చదవాలి, జ్ఞాపశక్తి పెంపొందింపజేసుకోవాలి, ఇష్టంగా చదవాలి, తీపి పదార్థాలు తినాలి. పసుపు రంగులో ఉండేటటువంటి తీయని పదార్థాలను, తీపి మిఠాయిలను అందరితో పంచుకుంటే మన మేలు కోరే వారి సంఖ్య పెరుగుతుంది, గురువు అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే ఆ తీపి పదార్థాలను మనం కూడా తింటూ చదువుకున్న పక్షంలో ఆ చదువుకున్న చదువు వంటబడుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, గ్రహణ పాండిత్య స్ఫురణ శక్తి ఆదులు ఇవన్నీ కూడా పెరుగుతాయి, మంచి మార్కులు లభించగలుగుతాయి, జీవితంలో వృద్ధి పొందుతారు, త్వరగా స్థిరత్వం పొందుతారు. ఇవన్నీ కూడా గురువు అనుగ్రహం వల్లనే లభిస్తాయి. జీవితంలో ఏ పని చెయ్యాలి అన్నా, ఏ పూజ పునస్కారాదులు ఏది ప్రారంభించాలి అన్నా కూడా ఓం గణపతయే నమః అంటూ ఉంటారు. కానీ అది కాదు. గణపతి పూజ కంటే పూర్వమే శ్రీ గురుభ్యో నమః అని మనం అంటాం. అంటే గురువు అనుగ్రహం ఉంటేనే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం. కనుక ఈ గురువు అనుగ్రహం కలగాలి, పొందగలగాలి అంటే గురువుకు సంబంధించినటువంటి శనగల్ని ఆహారంగా తీసుకున్న శనగపప్పుతో చేసిన పదార్థాలను మనం పంచిపెడుతున్నా కూడా మంచి ప్రయోజనం పొందగలుగుతాం. ప్రత్యేకంగా రాగి డబ్బు అంటే రాగి నాణాన్ని గురువారం నాడు ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెడితే కూడా గురువు అనుగ్రహం లభిస్తుంది. వెండి నాణాన్ని ఏదైనా మర్రి చెట్టు కానీ, మేడి చెట్టు కానీ, రాగి చెట్టు కానీ, జమ్మి చెట్టు కానీ, ఈ చెట్టు మొదట వెండి నాణాన్ని తొవ్వి పాతి పెడితే కూడా గురువు అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఇవి సంక్షిప్తంగా ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తు. రేపు రేవతి నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి చేసే సర్వ ప్రయత్నాలకు, సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు ఉద్యోగంలో మార్పుల కోసం చేసే సర్వ ప్రయత్నాలకు, ఉద్యోగంలో అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అమావాస్య ఉంది కాబట్టి సూర్యారాధన చేయటం ద్వారా, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. పంచపాదప పుష్పదగ్ధపదాంబుజద్వయశోభితం భాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధకలేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరవాశ్రయే మమ కిం కరిష్యసి వై నమ.
జయ 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 శంభోజంభవిత్పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయాత్మం ప్రసన్నాం మధుముఖం వల్గదపాంగరేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయన్ విస్ఫురదాత్మభావ సమే గతి శ్రీగిరి సార్వభౌమ కురంగపాణి కరుణావలోక సురోత్తమశ్చంద్రకళావతంస వధూసహాయ సకలేష్టదాత భవిత్యసౌ శ్రీగిరిభాగ్యరాశి అని సంధ్యారంభ విజృంభితం అవి చెప్తారు. అప్పుడు ఏమిటి దాని అర్థం అంటే ప్రతి శ్లోకములోనూ చివరికి వచ్చేటప్పటికి ఒక మాట చెప్తారు. నీ చేత నేను పరిపాలింపబడెదను గాక. శరణాగతి. నేను నా ప్రయత్నం చేసి నిన్ను పట్టుకోలేను, నా మనసు లొంగట్లేదు. చదివినట్టుంటుంది, జారిపోతుంది. రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాజదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. పట్టుకున్నట్టుంటుంది, మళ్ళీ మానేస్తుంది. ఇటువంటి నా మనసు నువ్వు స్వాధీనం చేసుకుని నువ్వే నా చేత సుప్రభాతాన్ని పలికించి నీ వైభవం నాకు అర్థమయ్యేటట్టు చేసి నేను నిన్ను చేరుకోలేకపోతున్నాను కాబట్టి నువ్వే నన్ను నీ దగ్గరికి లాగేసుకో అని చెప్పడం ప్రపత్తి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ఉపాయములను విడిచిపెట్టి భగవంతుని యొక్క పాదములను శరణాగతి చేయడానికి ప్రపత్తి అని పేరు. అందుకే ప్రపత్తి పాఠం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి శ్లోకంలో కూడా ఏం చేస్తారంటే పాలయాత్మాం ప్రసన్నాం, నన్ను నువ్వు పరిపాలించు. పరిపాలకుడు వచ్చి నువ్వు ఇలా చేయి అన్నాడు అనుకోండి, ఏమన్నా అలా చేయనండి అంటారా? అనరు. ఆయన పరిపాలకుడు, శాసకుడు, అధికారి. ఆయన ఏం చెప్పాడో అలా చేస్తారు. ఆయన ప్రీతికి అనుగుణంగా మీరు చేస్తారు. అలా నువ్వు నన్ను పరిపాలించు, నేను ఎలా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావో అలా ఉండేటట్టు నువ్వే చేసుకో. అది ప్రపత్తి పాఠం అంటారు. అందుకే జయశబ్దంతో మొదలు పెడతారు. ఇంత గొప్పవాడివి కాబట్టి నువ్వు నన్ను పరిపాలన చేసుకో. బా, ఏమి శాబ్దిక సౌందర్యం అండి మల్లికార్జున సుప్రభాతం. జయ 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 శంభోజంభవిత్పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయాత్మాం ప్రసన్నాం వధూముఖం వల్గదపాంగరేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయన్ విస్ఫురదాత్మభావ సమే గతి శ్రీగిరి సార్వభౌమ. నన్ను నువ్వు పరిపాలన చేయి, నువ్వు నాకు శాసకుడిగా ఉండు అని కోరుకుని ఆయన పాదములు పట్టుకోవడం శరణాగతి. చిట్ట చివరికి వచ్చేటప్పటికి మంగళాశాసనం అంటారు. అంటే ఈ క్షేత్రం ఎప్పటికీ ఇలా ఉండాలి అని మనం అనగలమా? మనం ఆయనకి చెప్పగలిగిన వాళ్ళమా? కానీ ప్రేమ హద్దు దాటిపోయిందనుకోండి, అప్పుడు మన శక్తిని చూసుకోకుండా ఒక మాట అంటాం, అయ్యా మీరు ఎప్పటికీ 100 ఏళ్ళు ఇలాగే బతికి ఉండాలి, మీరు ఇలాగే చిరాయుర్దాయంతో ఉండాలి. ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది అనుకోండి, అయ్యా మీరు మాకు, మా మనవలకి, మా మునిమనవలకి, మా ఇనుమనవలకి 1000 సంవత్సరాలు ఇలాగే పాట పాడుతూ మమ్మల్ని అందరినీ రంజింపచేయాలంటాం. 1000 సంవత్సరాలు ఉండండని చెప్పడానికి కావలసినంత తపశ్శక్తి నీకుందా? నువ్వు అలా ఆశీర్వచనం చేయగలవా? అక్కడ ఆ మాట అన్వయం అవ్వదు. నీ ప్రేమ పొంగిపోయిన నీ ప్రేమ చేత ఇంత వైభవమున్న ఇది ఇట్లే రక్షింపబడుగాక అని కోరుకోవడాన్ని మంగళాశాసనం అంటారు. అందుకే ఉమాకాంతాజ కాంతాజ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఉమాకాంతాయ, ఉమాదేవిని భార్యగా పొందినటువంటి కాంతాయ, మనోహరుడైనటువంటి పరమశివుడు ఉన్నాడే, ఆయన వెలిసినటువంటి ఈ క్షేత్రం సాక్షాత్తు భ్రామరీ క్షేత్రం. ఆ తల్లి ఎప్పుడు విడిచిపెట్టకుండా ఇక్కడ ఉంటుంది. సోమోత్తం ససుర పరిషదామేష జీవాతురీశ పాశచ్ఛేత్తాపదయుగ జుషాంపుల్ల మల్లీనికాశ ధ్యేయో దేవ ప్రకటిత వధూరూప వామాత్మభాగ శ్రీశైలగ్రే కలశివశితర్విశ్వరక్షాధురీణ. విశ్వ సంరక్షణం కొరకు మేము ఈ శ్రీశైలంలో ఉంటామని వాళ్ళిద్దరూ ప్రతిజ్ఞ చేసి ఇక్కడ ఉండిపోయారు కాబట్టి ఆ ఉమా కాంతాజ కాంతాజ కామితార్థప్రదాయినే, ఇక్కడే ఉంటామని మీరు ప్రతిజ్ఞ చేసి ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చానంటే మీ దగ్గరికి వచ్చానన్న మాటలో కించిత్ అబద్ధం లేదు. మీరు కామితార్థప్రదాయినే, ఏ కోరికలు నాకు తీరితే నేను భవిష్యత్తులో వృద్ధిలోకి వస్తానో అటువంటి కోరికలు నాకు తీర్చి నన్ను కాపాడండి.
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఈ శ్రీగిరికి ఈశ్వరుడవైనటువంటి ఓ మల్లినాథుడా, నీవు భ్రమరాంబ సర్వకాలముల యందు సుఖానుభూతితో ఇట్లే విరాజిల్లెదరుగాక అనడానికి మనకు అధికారం ఉందా? వాళ్ళు మనననాలా, మనం వాళ్ళననాలా? అంటే ప్రేమ హద్దు దాటిపోయినప్పుడు, ఆ ప్రేమ పొంగిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పటికీ క్షేత్రం ఇలా ఉండాలి. ఉండడం కాదు, దినదినాభివృద్ధి పొందాలి. భ్రామరీవనం అని కొన్ని ఎకరాలలో పూల తోటలు పెంచి రోజుకి 32 కిలోల పువ్వులు అమ్మవారికి అలంకారానికి వస్తున్నాయి. కొన్ని ఎకరాలలో పూదోటల్ని పెంచడానికి సిద్ధపడుతున్నారు. అలాగే కాయలు పళ్ళు అన్నింటినీ కూడా పెంచి నిరతాన్నదానం చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ, ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ, సాంబ సదా శివ సాంబ సదా శివ, సాంబ సదా శివ సాంబ శివ, సాంబ సదా శివ సాంబ సదా శివ, సాంబ సదా శివ సాంబ శివ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.